హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డైలీ డోస్ ఆఫ్ ఇష్యూ. ఇప్పుడు ఇన్స్టాల్ ఎక్కడ చూసినా మనం ట్రెండింగ్ ఏంటంటే ఆ 5 స్నాప్ స్టోరీస్ గురించి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. వాటిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ఈ బాధని కంట్రోల్ చేసుకోవాలి, బాధని దిగమింగడం నేర్చుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా దారుణంగా ఉంటారు. ఇది ఎట్లా అంటే చిన్న వానపాము, దీని మించిన అనకొండలు తిరుగుతున్నాయి బయట. ఓకేనా, నాకు తెలిసిన వరకు ఏంటంటే ఆ పెయిన్ ని ఫ్యూయల్ గా తీసుకొని మన మన ఎదుగుదల కోసం మనం వాడుకోవాలి. ఈరోజు మీ బహుశా నీ దగ్గర ఏం లేదు, లేకపోతే డబ్బు లేదు, ఇంకొక రీజన్ సో రీజన్ తో ఆ అమ్మాయి నిన్ను ఒక వెంట్రుక వాస్తూ విధానంగా నిన్ను తీసి పడేయకపోగా నిన్ను అంత బాధ పెట్టినప్పుడు నువ్వు దాన్ని ఫ్యూయల్ గా తీసుకోవాలి. అంటే ఎలా అంటే నువ్వు మెట్టుగా పైకి ఎదగాలి. డబ్బే మెయిన్, ఫైనల్ గా డబ్బే నీకు, డబ్బుకు మించి ఇంకేదీ లేదు. అదే అమ్మాయి ముందర నువ్వు ఒక 20-30 కోట్లు సంపాదించిన దానికి ఆ ఎంపైర్కి నువ్వు కింగ్ లాగా తిరిగితే ఆ అమ్మాయి చేస్తుంది ఆ పని? చేయదు. అర్థం చేసుకో, డబ్బే. ఆ అమ్మాయిని నువ్వు గెలవాలంటే ఇంకొకటో లేదా యాసిడ్లు అయిపోయడము, ఇది అమ్మాయిని చంపడము, ఇంకొకటి, ఇవన్నీ పనికిమాలిన వాళ్ళు చేసే పనులు. ఓకేనా, ఇవన్నీ పనికిమాలిన వాళ్ళు చేసే పనులు. మన వాళ్ళకైతే నేను చెప్పాలనుకోండి, డబ్బుకు మించిన ఫైనల్ ఆన్సర్, క్వశ్చన్ డబ్బే, ఆన్సర్ డబ్బే. ఇంకొకటి మధ్యలో ఇంకేది ఉండదు. డబ్బు ఉంటే అన్నీ అవుతాయి. అప్పుడప్పట్లో మన వాళ్ళు యుద్ధాలు చేసి ఇక్కడ వరకు ఏదో సగం తెగి పడిపోయిన చేతులు కాళ్ళతో వచ్చేవాళ్ళంట యుద్ధ భూమి నుంచి. అంత కష్టాలు దిగ మన పూర్వీకులు ఉండగా ఈ చిన్న వాటికి బయట ఆ టైంలో నీకు అది పెద్దదిగా కనబడుతుంది. కొన్ని రోజులు దాన్ని దాటి వచ్చావనుకో, అది నీకు ఊడిపోయిన ఇంటర్వ్యూతో సమానం. నేను చెప్పలేదు అదే. వెస్ట్రన్ కల్చర్ చూసావంటే అక్కడక్కడ 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన బిలియనర్స్ కానీ మిలియనర్స్ కానీ 20 ఏళ్ళు 25 ఏళ్ళు అమ్మాయిలు వేసుకుని తిరుగుతారు. వాళ్ళు ఏమన్నా తీసిపోయేలాగా ఉంటారా? ఒక రేంజ్ లో ఉంటారు. సో అక్కడ ఏంటి? డబ్బు. ఓకేనా, ఫైనల్ గా ఏదైనా డబ్బే.